హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్ రెసిపీ ప్రాసెస్. స్వీట్ రెసిపీ గోధుమ పిండి, సోజీ, జాగ్రీ, డ్రై ఫ్రూట్స్, ఘీతో స్వీట్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని జాగ్రీని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. జాగ్రీ మొత్తము మనకు మెల్ట్ అయిపోవాలి. లేకుంటే మనము వాటర్ వేసినాక స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద జాగ్రీని మెల్ట్ చేసుకోవాలి. జాగ్రీని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఘీ 2 స్పూన్ ఘీ కొంచెం హీట్ అయినాక కాజు, బాదం, పిస్తా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ ఫ్రై అయినాక మనము మెత్తగా జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా అయిపోయినాక గ్రైండ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్ని పక్కన పెట్టేసి సోజీ, టూ కప్ సోజీని వేసుకున్నాను. బొంబాయి రవ్వ ఈ ఘీలోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్కి ఫ్రై చేసేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసేస్తాం. అదే కడాయిలో ఘీ వేసినాక గోధుమ పిండి 2 కప్ సోజీ తీసుకున్నాము. 2 కప్ గోధుమ పిండి కూడా లైట్గా అడుగు అంటకుండా మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ గోధుమ పిండి అడుగు అంటి మాడితే బాగుండదు, మాడు వాసన వస్తుంది. మిక్స్ చేస్తా గోధుమ పిండిని. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెండు పూర్తిగా చల్లగా అయిపోవాలా. సోజీ, గోధుమ పిండి పూర్తిగా చల్లగా అయిపోయినది. అంతా ఎక్కడ ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా గ్రైండ్ చేసుకున్నది ఎక్కడ ఉంటలు లేకుండా కొంచెం లైట్గా మెల్ట్ చేసి సోజీ గోధుమ పిండిలోకి వేసేసి మిక్స్ చేసుకోవాలి. టూ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ లైట్గా డ్రై ఫ్రై చేసి గ్రైండ్ చేసిన పౌడర్ ఇది. పంకిన్ సీడ్స్ పౌడర్ ఇది కూడా లైట్గా డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నది. 4 టీ స్పూన్ వేసుకుంటున్నాను. డ్రై కోకోనట్ పౌడర్ 3 స్పూన్,
అంతా మనం బాగా మిక్స్ చేయాలి పిండిలోకి బాగా. ఎక్కడ ఉంటలు లేకుండా ముందుగా సోజీ గోధుమ పిండిలోకి అంతా కలిసేటట్టుగా కలపాలి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇలాచీ పౌడర్ వేసినాక మనము జాగ్రీ నానబెట్టుకున్నది పర్ఫెక్ట్గా జాగ్రీ మొత్తం మెల్ట్ అయింది, వడగట్టుకొని వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మరీ పత్తలాగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు, మీడియంలో కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వేసి పిండిని కలుపుతున్నాను. అంత మిక్స్ చేసినాక చేతితో బాగా కలపాలి. మనము డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఎక్కడ ఉంటలు లేకుండా కలుపుకోవాలి. పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నాము. ఎక్కువ పత్తలాగా లేదు, ఎక్కువ గట్టిగా లేదు, కొంచెం లైట్గా పత్తలాగానే పెట్టుకున్నాము. సోజీ వేసాం కాబట్టి 1 గంట వరకు నాననివ్వాలి. నానితే మనకు పిండి గట్టి పడిపోతుంది. ఒక గంట తర్వాత పిండి పర్ఫెక్ట్గా నానినది. మనకు చేతికి కూడా అంటుకోదు గట్టి పడితే. ఒకవేళ చేతికి అంటుకుంటుంటే పొడి పిండిలో చేయి డిప్ చేసి వంటల్ని చేసుకోవచ్చు. పిండిని వేయకూడదు, పొడి పిండిలో డిప్ చేసుకోవాలి అంతే. లైట్గా గసగసాలను వేసుకుంటున్నాను. పిస్తా సన్నగా పీసెస్లో కట్ చేసి వేసుకున్నాను. మేము రెడీ చేసుకున్న పిండిని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ పతలాగా చేయకూడదు, ఎక్కువ మందంగా చేయకూడదు, మీడియంలో చేసుకోవాలి. ఈ మందంలోకి చేసుకున్నాను. మరీ ఎక్కువ మందం లేదు, మరీ పత్తలాగా కాకుండా మీడియంలో రౌండ్గా ఈ సైజులో చేసాను. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకున్నాము.
మీద ప్యాన్ పెట్టుకొని ఘీ, ఆయిల్ వేయకూడదు, ఈ ఘీలోనే కాల్చుకోవాలి. ఘీ కొంచెం హీట్ అయినాక కొంచెం ప్యాన్ మొత్తం మెల్ట్ అవ్వాలి. ఒకటిగా మేము రెడీ చేసి పెట్టుకున్నవి ఇవి మరీ స్మూత్గా మెత్తగా ఉంటవి. స్లోగా మనము కాల్చుకోవాలి, లేకుంటే విరిగిపోతవి. పైన మళ్ళీ ఘీని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఒక పక్క లైట్గా కాలినాక ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకొక పక్కకి తిప్పి మళ్ళీ లైట్గా అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. పర్ఫెక్ట్గా కాల్చుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి పర్ఫెక్ట్గా కాలినవి. మళ్ళీ ఇంకా అదే ప్రాసెస్లో అన్నీ కాల్చుకోవాలి. మళ్ళీ ఘీ వేసి ఒకటిగా స్లోగా తిప్పేటప్పుడు స్లోగా మనము పెన్నంతో తిప్పుకోవాలి. ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. ఇవి కూడా పర్ఫెక్ట్గా కాలినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్లీగా రెడీ అయినవి. పర్ఫెక్ట్లీగా రెడీ అయినాయి హెల్దీ స్నాక్స్. టేస్టీ హెల్దీ స్నాక్స్. చాలా మెత్తగా స్మూత్గా ఉంటవి. మనకు ఒక వారం వరకు ఇవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బయట అయినా పెట్టుకోవచ్చు, కావాలంటే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. హెల్దీ స్నాక్స్ పర్ఫెక్ట్లీ రెడీ.